ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 37వ కీర్తన 40వ వచనము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, యెహోవా వారికి సహాయకుడై వారిని రక్షించును అని. ఈరోజు నీకు ఎవరు సహాయం చేస్తారో తెలుసా? నిన్ను సృష్టించిన నీ తండ్రి. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు వారి వైపు వీరి వైపు చూస్తూ ఉన్నావు. వారు నాకు ఈ సహాయం చేస్తారేమో, వారు నాకు ఆ సహాయం చేస్తారేమో, నా బాధను వారు తొలగిస్తారేమో అని. కానీ నిన్ను ఎరిగిన నీ తండ్రి, నీ ప్రార్థన విన్న నీ ప్రభువు, నీ మనస్సును గుర్తించిన నీ తండ్రి ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నీకు ఆయన సహాయము చేసి నిన్ను ఆయన రక్షించబోతూ ఉన్నారు. ఆమేన్. భయపడొద్దు. ఎవరు వచ్చి నా ఇంట్లోకి, నా పరిస్థితుల్లోకి, నాలోకి వచ్చి ఎవరు నన్ను బాగు చేస్తారు, ఎవరు నా హృదయానికి తగిలిన గాయాన్ని మాన్పుస్తారు, ఎవరు నన్ను కాపాడుతారు నువ్వు అనుకుంటున్నావు కదా. నిన్ను సృష్టించిన యేసయ్యే నీ జీవితంలోకి వచ్చి, నీ పరిస్థితుల్లోకి వచ్చి, నీ కుటుంబంలోకి వచ్చి ఆయన నిన్ను రక్షించబోతూ ఉన్నారు. ఆమేన్. చూడండి, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక అనే మాటను ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు ఎక్కడికి రావాలి? మనుషుల దగ్గరికి కాదు. ఇంకా చెప్పాలంటే పాస్టర్ల మీద కూడా నువ్వు ఆశపడి నువ్వు ఆధారపడడం కాదు. దేవుని వైపు నువ్వు చూడాలి. యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడాలి. నువ్వు ఎప్పుడైతే నీ బాధ ఆయనకి చెప్పుకుంటావో, నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాల వద్ద కన్నీరు విడుస్తావో, లేఖనము ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనక. నువ్వు దేవుని పాదాల వద్దకు వచ్చినప్పుడు, నీవు దీనత్వంతో కలిగి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, భక్తిహీనుల చేతిలో నుండి విడిపించి రక్షిస్తాడట. ఈరోజు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు. బహుశా నీ వాళ్ళు, నీ కుటుంబము, నీకు తెలిసిన వారు, వారు దేవుణ్ణి ఎరగిన వారు అయి ఉండొచ్చు. నిన్ను గాయపరుస్తూ ఉండొచ్చు, ఇంకేదైనా అవుతూ ఉండొచ్చు. నా ప్రభు సెలవిస్తూ ఉన్నారు, వారందరి చేతిలో నుంచి కూడా నిన్ను విడిపించి ఆయన రక్షిస్తానని మాటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అమ్మా, ఎక్కడి నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఈ ఉదయకాల వాగ్దానం నువ్వు వింటున్నావో, దైవ సేవకునికి ఒక మాట చెప్తున్నాను. దేశాయి నిన్ను చూశారు. ఈరోజు ఆయన నీ బాధను చూశారు, ఆయన నీ పరిస్థితులను చూశారు, ఆయన నీ మొర ఆలకించాడు ఆయన. అందుకనే ఈ వాగ్దానాన్ని నువ్వు వినగలుగుతూ ఉన్నావు. నేను ఒకటే చెప్తున్నాను, వాగ్దానం విన్న వెంటనే ఎక్కడుంటే అక్కడి నుంచి వెంటనే ప్రార్థన చేయి. తండ్రి, నాతో మాట్లాడావు, నన్ను విడిపిస్తానన్నావు, నాకు రక్షణ అయి ఉంటానన్నావు, నన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చావు. దేవా, నీ కృప నాకు దయచేసి ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు తండ్రి అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి ఈరోజు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.